నమస్కారం మై న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాలకు వెళ్తే శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆరాధన కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా సోమవారం మంగమూరుడి శ్రీ అచలానంద ఆశ్రమంలో కాళికాంబ సప్తశతి 701 అధ్యాయ పారాయణం ఆశ్రమ విద్యార్థులచే నిర్వహించారు. అనంతరం ఆశ్రమ నిర్వాహకులు శ్రీ పరిపూర్ణ సిద్ధానంద స్వామి కాళికాంబ సప్తశతి విశేషాలను వివరించారు. రోజు ఒక శిష్యుడు వచ్చి తీర్థం ఇచ్చి పెడతారు. ఆయన 99 మంది అయిపోయారు. వాళ్ళ మంది వాడు వస్తారు. రాజుగారు ప్రభు వేడిని అడిగాడు, ఈశ్వరి మాతకు అమ్మవారి జయంతికి జపం ధ్యానం కదా వాళ్ళ రెడీ చెప్పలే మనకు అర్థం తెలిస్తే ఉద్యద్భాను సహస్రావ అన్నాడు. అంటే 1000 ఉద్యద్భాను అమ్మవారు వెలిగిపోతున్నది. ఈ నేత్రాలు చూడగలమా? ఈ నేత్రాలు ఎవరు చూస్తారు? అచలానంద చూస్తారు. ఆయన వయసుని పూర్వ సందర్భంలో మాడంటే ఆయన పెద్ద దేవుడు అంటే నమ్మకం లేదు. ఇవన్నీ నేను నమ్మనున్నాడు. కల్తీ మందులు వేసి డాక్టర్ పిల్లలకి ఇవ్వడం అనుకున్నావా? నమ్మరంటే మీలాగా మేము మోసాలు చేయము, మేము చెప్పారు కరెక్ట్ అని చెప్పాడు. కోపం వచ్చింది. కొమ్మేవాళ్ళలో గుడి ప్రక్కన ఒక దిగుడు బాగుంటుంది. పూర్వం దిగుడు బాగుంది. మెట్లు మీద దిగి నీళ్ళు తెచ్చుకుంటారు. గురువు గారిని గ్రామంలోనంతా మీకేమి బదులే స్వామి, మీరు ఆ బావిలో మీద స్నానం చేయండి, పైకి వచ్చేది ఎందుకంటారు. అలా చేయకూడదు అనేవాడు. ఇదే బొంగతోటి నీళ్లు తెచ్చుకోవాలి. ఇద్దరు ఉన్నాడు. పైకి వచ్చి బొంగలు ఎత్తేవాడు. నెత్తిపై నీళ్లు పడుతూ ఉండేది. కళ్ళు తెరిసే ఉంటాడు నీళ్లు పోయేటప్పుడు కూడా. బొంగలో నీళ్ళు కూడా అయిపోయి ఆయనకు అర్థం తెలియదు. సూర్య నమస్కారం చేస్తుంటాడు. సూర్యుడిలో బ్రహ్మంగారు కనిపిస్తూ ఉంటాడు. నేను వచ్చేది వారికి తెలియకుండా వారు స్నానం చేయడం దూరంగా కూడా చూస్తున్నాం. ఇద్దరు 35 నిమిషాలు దగ్గర చేయడం. 45 నిమిషాలు ఈ చేతిలో కొంచెం ఇలాగే ఉన్నది, ఈ చెయ్యి ఇలాగే ఉన్నది, ఆ నేత్రాలు తెలిసే ఉంది. ఆ జీవితంలో ఎవరికి నమస్కారం చేయాలి. గురువు గారి పాదాలకు నమస్కారం చేశారు. అప్పటి నుంచి ఆయనకు మంచి విశ్వాసం. ఈ విషయం కాలజ్ఞానంలో రాశాం. ఓ రోజు నన్ను మా ఇంటికి రావాలి ఆతిథ్యాన్ని అన్నాడు. నీకు అవి ఏంటి నమ్మకాలు లేదు కదా, నన్ను విశ్రామం ఏంటన్నా. కానీ ఈ పుస్తకం నా పేరు పడింది అన్నాడు. దాచిపెట్టుకున్నాడు నా కాలజ్ఞానంలో. మీలాంటి వాళ్ళ కోసం అచలానంద వచ్చాడైనా బాగా క్లోజ్గా ఉంటాడు. మీలాంటి వాళ్ళ కోసం అచలానంద వచ్చాడు అంటే ఆయన మొదటి నుంచి గురువుగారు వైద్యం చేస్తుండేవాడు. నేను బాగా లేకపోతే నేను బొమ్మలు ఉండేవాడిని. వాళ్ళ కంపౌండర్ చేత మాత్రమే పంపిస్తుండేవాడు. మిగతా వారిలో ఒక్కొక్కరు సేవ చేస్తూ ఉన్నారు. కదా రాజవైద్యులు పిలిపించారు. తనొప్పి దగ్గర
జట్టిగా ఉండాలని కాదు. ఎవరైనా నోటి ఉండమాట ఎవ్వరు వెళ్ళా. నాకు ఆశ్చర్యం వచ్చింది, వీళ్ళు యాక్షన్ చేస్తున్నారు నా దగ్గర కొట్టడికి రెడీ చెప్పలేదు. చెప్పినంతా విన్నట్లుగా అంటున్నారు. సో వీళ్ళు ఎవ్వరు అభినయం చేస్తున్నారు తప్ప వాస్తవికత కాదనిపించింది. లోపల కొంచెం యాక్షన్ తీసుకోవాలనిపించింది. సరే పోయి ఈ పాట పాడని చెప్పాను. పాడేసిన తర్వాత వచ్చాను, క్లాస్ తీసుకున్నాను. అవునా, నీకు ఎవరికి నా మీద విశ్వాసం లేదు, గురువు అనే భావం లేదు, ఏది లేదు, ఉంటే మీరు ఎదురు చెప్తారన్న రెండే మాటలు. ఇప్పుడు మీరు ఎలా చెప్తే అట్లా గురువు గారు అన్నారు. 5 నిమిషాలు మారిపోయారు. 7-5 నిమిషాలు మార్చగలిగారు. మిమ్మల్ని ఈ జన్మ మార్చలేదు. దీని పట్ల దీనికి రెడీ చెప్పరు. ఎందుకు తెలుసా? వారు కాసేపు మాట్లాడరు. ఇప్పుడు మనం చదివే పద్యాల్లో అనేక పద్యాలు అద్భుతమైన సారాంశం ఉంది. మీలో నిజంగా వాళ్ళ కోపం వచ్చింది, మెడకు వచ్చాయండి. మీరు నిజంగా ఆయన మీద భక్తి ఉంటే ఆ దుమ్మును నీళ్లు పూసి కాలుతో వృత్తి ఆయన పొట్టేస్తే తగ్గుతుంది అని చెప్పాడు. నేనేస్తాను. కాబట్టి ఆ ధూళి మీ కాలు కదా మీ ప్రభువు తగలకూడదు. తగిలితే నాకు వస్తుంది. ఇప్పుడు ఏంటన్నా అందరూ తలంచుకోవచ్చు. బృందావనం రాగా తెలిసింది విషయం. పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నాడు. వాయువేగం నాలుగు అడ్డుపడ్డాడు. లేవయ్య నువ్వు నా సొంత దగ్గర కూడా అడ్డుపెట్టాట ఉన్నాడు. చిన్న విషయం అమ్మా తోక చెప్తాను. ఈ విషయం చెప్పాడు. నేను వేస్తాను, వేస్తే నరకం వస్తాను. 1000 నరకాలకు పోతాను. మా ప్రభువు తగిలే సార్ నేను 1000 నరకాలకు పోతాను. రెడీ అంటే జగత్ సినిమా నీకు ఆత్మీయ దండాలు ఉన్నాయి, ఇందులో ఏ సందేహం లేదు. ఆ విషయంలో కాంట్రవర్సీ లేదు. అందరికీ దాంపత్య జీవితంలో ఒకరి మీద ఒకరు మంచి అభిప్రాయం. సిచ్యుయేషన్ డిమాండ్ చేసినప్పుడు, అది మనకి సంక్లిష్టమైన పరిస్థితి అన్నప్పుడు మనం నిలబడతామా లేదా కూర్చుంటాం. ఇది ఎవరికి వాళ్ళే కూర్చోసుకోవాలి. ఎగ్జాంపుల్ ఏమన్నా అందరికి అర్థమవుతాం. ఇది అనకూడదు, మీకు సంబంధించింది కాదు. ఇద్దరు భార్య పడుతున్నారు, మీ ఏది కోపం వస్తుంది. అందుకే గొప్ప అని చెప్తాను. వాళ్ళని చూసి ప్రతి కుటుంబం మెచ్చుకోవాల్సింది. అలాంటి దాంపత్య జీవితంలో భర్తకి దృష్టిలో వచ్చేసింది. అది అంటుకుంటే ఆవడం వస్తుంది. సేవ చేయడం మానేసింది. గిన్నెలు అన్నం తీసుకొచ్చి అట్లా ఇసిరేసి పెడుతున్నాడు. అక్కడ జగ్గులాటలు పెట్టి అలా ఎత్తి పోసి పెడుతున్నాడు. ప్రకటి వాడు అడిగారు, నడిచింది ఇది కదా ఏంటి అని. ఆయన ఆరోగ్యంగా అవుతుందో బాగానే ఆరోగ్యం బాగాలేదు, నేను దగ్గరికి వెళ్ళాను అని చెప్పాము నాతో సహా. అంటే నాతో ఎందుకన్నాను, వాడి గురుగా కాస్త చూస్తే నేను చేస్తాను లేదా కదా, అంతే కదా. ఎవరు వాడనే పునరాలోచించుకున్నాం. పురాణాలు ఎవరున్నారు ఈ సిచ్యువేషన్లో? ఈ పిల్లలు నేను పురాణాలు ఒక చెప్పలేదు. సతీష్ సోమని ఆ భర్త కుష్ఠులో ఒక మనిషి దగ్గరికి వెళ్ళి అడిగింది, నా భర్తకి ఎలా తగ్గాలి స్వామి, పుణ్యక్షేత్రాలు దర్శనం చేయి ఆయన తగ్గుతుంది. ఈయన ఎలా తీసాడని గంపలు పెట్టుకుని గంప ఎత్తుకొని ఆయన పుణ్యక్షేత్రాలు ఎత్తుతూ ఉంటుంది. అవిటివాడైన భర్త 2 చేతులతో కుర్చీలో కూర్చోబెట్టాలి, మీరు కుర్చీలో తీసుకెళ్ళాలి, టెంపుల్లో తీసుకెళ్ళాలి, మునిసి తీసుకెళ్ళాలి, మళ్ళీ కారులో కుర్చీలో కూర్చోవాలి.
ఇది కూడా ఒంగోలు కర్నూలు రోడ్డు శ్రీరామ్ కాలనీ పోతురాజు కాలువ కట్ట వద్ద వేంచేసి ఉన్న శ్రీ 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 గోవిందమాంబ సమేత విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి మరియు శ్రీ 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 పార్వతీ సమేత పంచముఖ లింగేశ్వర స్వామి వారి దేవస్థానం నందు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధన మహోత్సవం సందర్భంగా జీవ ధ్వజస్తంభములు, నవదుర్గాదేవి, బాలసుబ్రహ్మణ్య స్వామి, అభయాంజనేయ స్వామి శిలా విగ్రహ ప్రతిష్టా మహోత్సవములు మే నెల 3వ తేదీ శనివారం నుండి మే నెల 7వ తారీఖు బుధవారం వరకు పంచాహనికంగా అంగరంగ వైభవంగా శిలా విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుందని నిర్వాహకులు ప్రకాశం జిల్లా టీడీపీ కోశాధికారి పల్లపోతి వెంకటేశ్వర్లు, పల్లపోతి లక్ష్మీ కుమారి దంపతులు మరియు 43వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ 43వ డివిజన్ అధ్యక్షులు తోకా వీరయ్య, తోకా తిరుపతమ్మ దంపతులు ఈ సందర్భంగా ఆదివారం సుప్రభాత సేవ, కలిసి తీర్థం, గణపతి పూజ, లఘు పుణ్యాహవచనం, యంత్రాభిషేకములు, మండలార్చనలు, శిలా విగ్రహములకు క్షీరాదివాసములు, హవనము, తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. ప్రగతి చూపిన ప్రకృతాంబ మత సామరస్య ఒక్కొక్కరు కొంచెం దూరంగా పోయి నువ్వు ఆగి చెప్తే వెనక పోసుకుంటారా రెండు కలిపి పోయింది అవతల
समिदकृताः देवायद्यज्ञं तन्वान अभद्रं पुरुषं वशं तं यज्ञं वरेष्य प्रोक्षयन्नो पुरुषं यस्मायज्ञः सर्वाहृतः स्माद् यदस्तस्मादजायत तस्मादश्वाजायन्त एके च भयाततः दावोहजन्य विश्वकर्मणा समवर्तताभि तस्य त्वष्टानिषत्पन्था विद्यते अयनाय प्रजापतिश्चरति गर्भे अन्तः अयायमानो बहु पूर्वो यो देवेभ्यो जातः नमो रुचाय रूपम् अश्विनो व्याप्यो इष्टं मनीषाणाम् अमं मनीषाणाम् सर्वं यः गोत्रं युगादभ्यान्ति शान्तिः गुरुभ्यो नमः नीलं व्याधारं हेरं भुवि वच्चारो साक्षात् परमेश्वर జీవ ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం గత 2 రోజులుగా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. ఇది శ్రీరామ కాలనీలోని శ్రీ బ్రహ్మంగారు మరియు శివుని ఆలయాలు ఎక్కడ ఉన్నాయి వాటికి జీవ ధ్వజస్తంభాలని ప్రతిష్టాపన చేయబోతున్నాము. నిన్నటి నుంచి కార్యక్రమాలు చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. నిన్నటి రోజున కలిశారాధన కార్యక్రమం జరిగింది. మరి ఈరోజు ధ్వజస్తంభ పూజ, అలాగే మరి వేప చెట్టు రావి చెట్టుకి పూజ కార్యక్రమం ఈరోజు జరగటం జరిగింది. అలాగే రేపు ఎల్లుండి 7వ తారీఖున ప్రభతోటి ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా చేయాలని ఈ యొక్క కమిటీ సభ్యులందరూ నిర్ణయించుకున్నారు. చాలా బ్రహ్మాండంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. తప్పకుండా ఈ యొక్క కార్యక్రమానికి అందరూ విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. ఈ 43వ డివిజన్లో ఈ 3వ తారీఖు నుంచి 7వ తారీఖు దాకా ఈ గజస్తంభ ఉత్సవాలు ప్రారంభోత్సవం జరుగుతుంది. ఈ అందరికీ ఇదే స్వాగతం సుస్వాగతం తెలుపుకుంటూ అందరికీ ధన్యవాదాలు. జై హింద్. కాపు ఉద్యోగులతో పాటు విద్యార్థులకు విశ్రాంత ఉద్యోగులకు తోడ్పాటుగా ఉండేందుకే 2014లో కాపు ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగిందని, సుదీర్ఘకాలం పనిచేసిన తర్వాత కొన్ని అనివార్య కారణాలతో కొంత వెనుకబడ్డాయని తిరిగి పునరావృతం చేసేందుకు సంఘ కార్యకలాపాలను వేగవంతం చేసేందుకు నూతన కమిటీని ఎంపిక చేయడం జరిగిందని కాపు ఉద్యోగ సంఘాల నాయకులు తెలిపారు.
పేరు కొప్పోలు సుధాకర్ అండి. నేను కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను. కాపు ఎంప్లాయీస్ అసోసియేషన్ వెల్ఫేర్ అసోసియేషన్ పెట్టి 2014లో పెట్టామండి. 2014 సుదీర్ఘంగా ఒక 7-8 సంవత్సరాలు అన్ని విధాలుగా పేద ఎంప్లాయీస్కి చదువుకున్న పేద కాపులకు కూడా కొంతమందికి కొన్ని కాలేజీల్లో కానీ ఫీజు విషయంలో కానీ అన్ని విషయాల్లో కూడా అన్ని చేదోడు వాదోడుగా నిలబడి ప్రతి ఒక్కరికి సహాయ సహకారాలు అందించడం జరిగిందండి. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సంఘం కొద్దిగా వెనకబడింది. మళ్ళీ దీన్ని పునరావృతం చేసేదానికి మన కొల్లా సుఖదేవ్ గారు ఆయన సంకల్పంతో ఈరోజు ఈ కార్యక్రమం చేయటం జరిగింది. ఈరోజు గెట్ టుగెదర్ అని కాపు వెల్ఫేర్ అసోసియేషన్ గెట్ టుగెదర్ కార్యక్రమానికి అందరూ విపరీతంగా అందరూ వచ్చారు. ఎంప్లాయీస్ అందరూ, రిటైర్ ఎంప్లాయీస్, జనరల్ ఎంప్లాయీస్ అందరూ వచ్చారు, రెగ్యులర్ ఎంప్లాయీస్ అందరూ వచ్చారు. వాళ్ళందరూ వచ్చి ఈరోజు ఒక తాత్కాలిక కమిటీని ఒకటి ఏర్పడటం జరిగింది. వీళ్ళు ఆ కమిటీలో సభ్యులుగా ఉండి ప్రతిరోజు ఎక్కడైనా సమస్యలు ఉంటే దానికి అనుగుణంగా వెళ్ళి సామరస్యంగా దానికి పరిష్కరిస్తారని, అదిగాక ప్రతి తాలూకాలోకి వెళ్ళి ఈ సంఘం ఇంకా పటిష్టంగా చేస్తారని మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందిస్తూ వాళ్ళు దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని ఆ కొత్త టీంకి నా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. కాపు కళ్యాణ మండపం నందు కాపు ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అండ్ రిటైర్డ్ ఆల్ ఎంప్లాయీస్, క్వాజీ గవర్నమెంట్ ఎంప్లాయీస్తో సహా కలుపుకొని వెల్ఫేర్ అసోసియేషన్గా ఈ రోజున నూతన కార్యవర్గం ఎన్నుకోవడం జరిగింది. కాపు కులస్తుల యొక్క సంక్షేమ దిశగా ఈ నూతన కార్యవర్గము పనిచేస్తుందని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా కాపు పేద విద్యార్థులు కానీ ఏదైనా కాపు సంక్షేమ కార్యక్రమాలు కానీ ఏదైనా ముఖ్యంగా ఈ కార్యవర్గం స్పందించి వారికి సేవా దృక్పథంతో వారికి ముందు అండదండలుగా ఉంటామని చెప్పి ఈ అసోసియేషన్ తరఫున ప్రెసిడెంట్గా నేను తెలియజేస్తున్నాను. నేను 2014 నుంచి కాపు ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ పెట్టినప్పటి నుంచి దానిలో కార్యవర్గ సభ్యుడిగా ఉంటూ ఇప్పుడు ఈ రోజుకి జిల్లా స్థాయి సెక్రటరీగా ఎన్నికైనందుకు నేను ఆనందం తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన కాపు ఎంప్లాయీస్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కాపు ఎంప్లాయీస్కి ఎటువంటి చిన్న ఇబ్బంది వచ్చినా వాళ్ళకి మేము ఉన్నామనే భరోసా ఇచ్చేదానికోసం ఏర్పాటు చేసుకున్నదే ఈ కార్యక్రమం. అక్కడ అసలు ఈ మారుమూల గ్రామాల్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్కి ఏ చిన్న ఇబ్బంది వచ్చినా మాకు ఎవరు సాయం చేస్తారులే, వాళ్ళకి మంచి చెడ్డ తెలియని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక భరోసా, వాళ్ళకి ఏ పని అయినా అవసరమైన ఉద్యోగస్తులకే కాదు, వాళ్ళకి ఏ ఆఫీసులో ఎవరిని కనుక్కుంటే త్వరగా పని అవద్దో ఆ దిశగా ఉండేలాగా చర్యలు తీసుకోవడానికి ఇది మొదటి అడుగుగా భావిస్తూ కార్యాచరణ తదుపరి మీటింగ్ తెలియజేస్తాం. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.